గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం. దివ్యాంగులతో కలిసి పాయల్ శంకర్ ఆందోళన. హైదరాబాద్ నగరానికి 915 ఎలక్ట్రిక్ బస్సులు. ఇక వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. షర్మిలకు విశ్వసనీయత లేదు, ఆమె మాటలకు విలువ లేదు అని వరుద్ కళ్యాణ్ ఫైర్. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ. కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిపై కుట్రలు సహించం, హోంమంత్రి అనిత సీరియస్.